హాయ్ అండి. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ అయితే పెట్టుకున్నారో వాళ్ళందరికీ వెబ్‌సైట్ అయితే 2, 3 డేస్ నుంచెలైతే కనిపిస్తలేదండి. చాలామంది టెన్షన్ పడిపోతున్నారు. అసలు స్టార్టింగ్ అయితే మాకు వెబ్‌సైట్ అప్లికేషన్ సెర్చ్‌లో వచ్చేసి మాది L1లో ఉందా? L2లో ఉందా? L3లో ఉందా? అనేది క్లియర్ కట్ మాకు అర్థమైపోయింది. బట్ ఇప్పుడైతే అసలు సైట్ అప్లికేషన్ సెర్చ్ కొడితే ఏది ఓపెన్ అవ్వట్లేదు. ఎలా మరి ఏంటి అని చెప్పి చాలామంది మెసేజ్‌లయితే పెడుతూనే ఉన్నారు. బట్ ప్రభుత్వం ఏం చేసింది అనంటే, ప్రెజెంటు హైదరాబాద్‌ల 10,50,000 మంది అప్లై చేసుకుంటే, అందులో 9,00,000 మంది అర్హులని చెప్పేసి క్లియర్ కట్ అయితే చెప్పేస్తున్నారండి. సో, వాళ్ళేం చేశారు అనంటే, మళ్ళొక్కసారి L3లో ఉన్న వాళ్ళు చాలామంది మాకు కార్లు గానీ ఇంకేమంటారు, మేము అపార్ట్మెంట్స్‌లో గానీ లేము. అయినా మాకు L3లో ఎందుకొచ్చింది అనైతే కంప్లెయింట్ రైజ్ చేశారండి. గ్రీవెన్స్‌లో ఇచ్చారు. చాలామంది ఫోన్ నెంబర్‌తోని గూడా ఇచ్చారు. సో, వాళ్ళేం చేశారు, మళ్ళొక్కసారి ఇవన్నీ గూడా చెక్ చేసుకొని కొత్తగా మళ్ళీ మీ ముందుకు తీసుకొనొచ్చారు. ఇప్పుడైతే అప్లికేషన్ స్టేటస్ అయితే ఓపెన్ అవుతుందండి. మీ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ తోటి ఒకసారి ఓపెన్ చేసుకోండి. మీది L1లో ఉందా? L2లో ఉందా? L3లో ఉందా? నాకైతే ఒకసారి మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడనైతే ఈ వెబ్‌సైట్ అయితే కంప్లీట్‌గా రన్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఇలాంటి తప్పులైతే గవర్నమెంట్ అయితే చెయ్యదు. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, మీరు L1లో ఉండేదుంటే మాత్రము ఆల్రెడీ నిన్నటి నుంచెల్లే స్టార్ట్ అయిందండి. ఎవరైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి 50,000 ఫస్ట్ విడతగా అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ L2లో ఉన్న వాళ్ళకొచ్చేసి ప్రెజెంట్ మిగిలిపోయిన హౌసెస్ అంటే 2 బీహెచ్‌కే హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇయ్యాలి అనైతే అనుకుంటున్నారు. ఇంకా చాలామందికి వచ్చే పొజిషన్‌లో లేవు కాబట్టి ఆలోచన ఏం చేస్తున్నారంటే, 1,000,00,00,000 రిలీజ్ చేసేసి అపార్ట్మెంట్ లాగా, అంటే ఇంతకుముందు కేసీఆర్ ఏదైతే డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చారో అలానే కట్టేసి మిగిలిన వాళ్ళకి ఇద్దామనే ఆలోచనలో అయితే ఉన్నారండి. ప్రెజెంట్ L2లో వచ్చిన ప్రతి ఒక్కరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా మీకు హౌస్ అనేది వస్తదండి. ఈరోజు మీరు ఒకసారి అప్లికేషన్ సెర్చ్ చూసుకొని మీకు ఓపెన్ అవుతుందా లేదా అనేది నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ క్వెషన్స్ ఉన్నా కూడా నాకు ఈ ఈ కామెంట్ సెక్షన్‌లో వచ్చేసి మెసేజ్ చేస్తే నేను మీకు ఆన్సర్‌లు ఇస్తాను.